అలాగనే పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తల్లిదండ్రులతో, పిల్లలతో సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక చింతనలో పాల్గొనడం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి గమనించాలి. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావాల్సిన స్థిర చరాస్తులు వారి సొంతమైతే 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన కొందరు అంతర్గతమైన విషయాలను, అంటే మీ ఫోన్లో ఉండబడిన డేటా కానీ, ఫోన్లో ఉండబడినటువంటి బ్యాంకు లావాదేవీలు కానీ, ఓటీపీలు కానీ, స్థిర చరాస్తులపైన కొందరు కన్నేశారు. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తీర్థయాత్ర కార్యక్రమాల్లో కానీ, విదేశాలకు వెళ్ళాలనేటువంటి తొందరలో కొందరు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ ఎక్కించడం, ఉచిత సలహాలు కదా అని చెప్పి అన్నీ తీసుకోవద్దు. అది ధర్మము, న్యాయము, అది 10 మంది